నూజివీడు నియోజకవర్గంలో 2018-19 సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ కల్పన కింద గృహాలు నిర్మించనున్న పేదలకి 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లులను చెల్లించకుండా నిలుపుదల చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురై అప్పులు పాలయ్యామని వాపోయారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కులుసు పార్థసారథి గత ప్రభుత్వం 2018-19లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులు చెల్లించలేదని తెలపడంతో నేడు ముఖ్యమంత్రి నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని లబ్ధిదారులకు 6,50 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ముసునూరు మండలం కార్టేనిపాడు గ్రామంలో లబ్ధిదారులు అప్పులు చేసి ఇల్లు కట్టుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డామని నేడు ముఖ్యమంత్రి వారి బాధను అర్థం చేసుకుని వారి ఖాతాలో డబ్బులు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్యామలరావు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పథకాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తుందని, ఇది చాలా మంచి ప్రభుత్వం అని మనమందరం ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. ఇది వాస్తవం. ఈ బజారు ఈ మధ్య పడతాను అడుగుతున్నా చెప్పాడు పడతాను పడలేదు. రెండు 2018లో నేను ఇల్లు కట్టుకున్నాను. నాకు ₹1 బిల్లు పడి ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ₹1,00,000 బిల్లు నిన్న పడింది. నా పేరు మొవ్వల నాగరాజు, కాటన్పాడు. అందరికీ చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ చెల్లదు. మాది కాటన్పాడు అండి. నా పేరు బొగ్నేల వెంకటేశ్వరమ్మ. 2018లో ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు ఆగిపోయి జగన్ గెలిచాక మాకు ఇవ్వలేదు ఏమి. మరి బాబు గారు వచ్చాక మాకు డబ్బులు ఇప్పుడు సెలక్షన్ అయినాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము చాలా ఇబ్బందుల్లోనే మేము ఇప్పుడు వరకు ఉన్నాము. బాబు గారికి ధన్యవాదాలు అండి. నా పేరు సొంగ నాగమణి. మాది కాటన్పాడు గ్రామం. మా గ్రామ పంచాయతీలో 2017 సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నానండి. అప్పులు చేసుకునైనా ఏదైనా కానీ అప్పుడు ఇల్లు కట్టుకున్నాను. కొంత బిల్లు అప్పుడు పడిందండి. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బిల్లులు వేస్తాం అన్నారే కానీ వేయలేదండి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మాకు బిల్లు సమస్తం వేసారండి. మా బిల్లు బాబు గారు వచ్చి మాకు న్యాయం సమకూర్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. కాటన్పాడు, ముసునూరు మండలం. నా పేరు శ్యామలరావు. ఇక్కడ టీడీపీకి నాయకత్వం వహిస్తూ ఉంటాను. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు, ఈ సంవత్సరంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఆరు మనకి 6 అని చెప్పి ఇచ్చారు కదా. వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి చేశారు. ఇటు వచ్చి ఒక తల్లికి వందనం కాదు, దీని పేరేంటి, ఆడబడికి ఇచ్చే ₹1,500, అక్క చెల్లెలకి ఇచ్చే వ్యవహారం ఒకటి ఆగిపోయింది. మిగతావన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కూడా మన హౌసింగ్లో బిల్స్ ఆగిపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మాట ప్రకారం వాటిని ఇచ్చి నిన్న మొన్న చాలామందికి డబ్బులు పడినాయి. ఇంకా ఏమన్నా మిగిలిపోతే వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడ్జెట్ లోటుగా ఉన్నా కూడా ఏ రకమైన ఫైనాన్షియల్ ఎయిడ్ లేకపోయినా కానీ మనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈయన గారిని మనం నిలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం అందరం కూడా మళ్ళీ P4 కార్యక్రమం అనేది ఒకటి పెట్టారు. దానిలో కూడా కొంతమందిని ఎకనామికల్గా పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అప్లిఫ్ట్ ఇవ్వటానికి కూడా చాలా రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం మద్దతు ఇచ్చి నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా మనం అందరం ఆయనకి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు రాపర్ల బాలకృష్ణ, ముస్నూరు మండలం, నాగార్జునసాగర్ ఎడమకాలువ డిస్ట్రిబ్యూట్ చైర్మన్. నేను నిన్న మన నూజివీడు నియోజకవర్గానికి మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు, ఎంపీ గారు ఆదేశాలతో సుమారు మన నియోజకవర్గానికి 6,50,00,000 రూపాయలు పెండింగ్ బకాయిలు 2014 నుంచి 19 వరకు ఉన్న ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వీటిని దుర్వినియోగం చేస్తే ఈ లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న రిలీజ్ చేసి ఇంకా ఎవరైనా సరే పెండింగ్ రాని వాళ్ళు కూడా ఉంటే అవి కూడా మేము ఒకసారి ఇవి అర్జీలు పెట్టుకుంటే మేము విడుదల చేస్తామని చెబుతున్నారు. మా ముస్నూరు మండలానికి వచ్చి దగ్గరగా 2,30,00,000 రూపాయలు మా కాటిరేనిపాడు గ్రామానికి 18 లక్షల రూపాయలు పైగా దగ్గర ఒక 50 నుంచి 55 మంది లబ్ధిదారులకి చేకూర్చడం జరిగింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు ఎప్పుడో 20-25 సంవత్సరాలు వెనకబడకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానికి అహర్నిశలు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో చాలా బాగా కృషి చేస్తున్నారు. అలాగే మొన్న మన ఎంపీ గారు పుట్టా మహేష్ గారు కూడా ఈ రింగ్ రోడ్డు, నూజివీడు రింగ్ రోడ్డు శారద గారును ఆయన మాట్లాడుకుని రింగ్ రోడ్డు కానీ, వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కానీ, మన పామాయిల్కి గిట్టుబాటు ధర కానీ, కేంద్ర మంత్రులు కోకో కానీ కేంద్ర మంత్రులతో మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించి త్వరలోనే మీకు మంచి శుభవార్త చెబుతామంటం జరిగింది. అలాగే మన నూజివీడు నియోజకవర్గం చూసుకుంటే శారద గారు ఆయన రైతు బిడ్డ ఆగిరిపల్లిలో నిన్న ఫీఫోరు వాళ్ళ అబ్బాయి నితిన్ కృష్ణ గారి మీద ఒక 10 లక్షల రూపాయలు కొన్ని పాడి గేదెలు కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, సైకిల్ కానీ ఇవ్వటం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఇండోర్ స్టేడియం మూతపడిపోయిన దాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. ఆగిరిపల్లిలో దేవస్థానం కానీ, బలివే దేవస్థానానికి కానీ, అట్లాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేయటానికి ఆయన కంకణం కట్టుకున్నారు అని తెలియజేస్తున్నాను.